అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఐదో వచనం అందరం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం స్టార్ట్. ప్రేమగల తండ్రి మహోన్నతుడా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని నేను ఎదురు తెస్తున్నాను, సహాయం చేయండి. మరి ఈ యొక్క ఖాళీ పాత్రను జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ యేసు ప్రభు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన వ్యక్తి. నిజంగా ఆయనకున్న స్కిల్నెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయాన్ని ప్రేమ గురించిన అధ్యాయంగా రాయబడింది. మీరు తర్వాత చదువుకోండి. మొదటి కొరింథీ 13 అంతా కూడా ఏముంటుందండి? ప్రేమకున్న లక్షణాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రేమ అంటే ఏమిటో ఆయన చాలా విషయాలు అక్కడ రాశాడు. తర్వాత పునరుత్థానం కోసం ఒక అధ్యాయం రాశాడు. దేని గురించి? రెజరెక్షన్, పునరుత్థానం అంటే మరణించిన వారు తిరిగి లేస్తారు అనే దానికోసం ఒక అధ్యాయం అంతా రాశాడు. ఎక్కడుంది ఆ అధ్యాయం చెప్పండి? పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఏ అధ్యాయం అది? 15th చాప్టర్, 15th. కంప్లీట్గా రెజరెక్షన్, మరణము, సమాధి, తిరిగి లేచుట అనే దాని గురించి 15వ అధ్యాయం రాస్తాడు. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము కేవలం విశ్వాసం గురించి రాస్తాడు. దేని గురించి రాస్తాడు? ఫెయిత్. ఈ ఫెయిత్ గురించి ఎన్నో సంగతులు ఇక్కడ చాలా అద్భుతమైన వ్యక్తుల గురించి రాస్తూ వాళ్ళ జీవితంలో వాళ్ళు విశ్వాసమును ఎలా ఆధారం చేసుకున్నారో రాశాడు. సరే, అవన్నీ మనం ఇప్పుడు చెప్పడానికి కుదరదు. అయితే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే హనోకు. ఏం పేరు? హనోకు. ఈ హనోకు అనే వ్యక్తి గురించి ఆయన కొన్ని విషయాలు ఒకటే వచనం రాశాడు, ఎక్కువ రాయలేదు, ఒక్క వచనమే. చదవండి ఆ మాట. విశ్వాసమును బట్టి హనోకు. చాలు. ఏమంటే ఆయన దగ్గర ఏముందంట? జస్ట్ నేను కొద్దిగా వివరిస్తాను. ఈ హనోకు ఈ వచనం చదవాలంటే మీకు అర్థం కావాలంటే ఆదికాండం 5వ అధ్యాయంలో ఈయన గురించి కొంచెం రాయబడింది. చదవండి. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 24 వరకు చదువుకుందాం. 21. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్ను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు తనని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాడు. ఇక్కడ మీకు నేను క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్త వినండి. కొన్ని చెప్తాను, అందరూ వీలైతే పలకండి, రాసుకోవచ్చు. అందరూ చెప్పండి. హనోకు 65 ఏండ్లు దేవునితో నడవని హనోకు. చెప్పండి. మెతూషలను కనిన హనోకు 300 ఏండ్లు దేవునితో నడిచిన హనోకు 365 ఏండ్లు బ్రతికిన హనోకు మరణము చూడకుండా కొనిపోబడిన హనోకు విశ్వాసమును బట్టి దేవునితో నడిచిన హనోకు కనబడని హనోకు. తర్వాత 7 ఏండ్ల ఇద్దరు సాక్షులలో ఒక్కడైన హనోకు. ఇక్కడ ఇతని దగ్గర మనము 9 విషయాలు నేర్చుకోవచ్చు. ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ? ఎంతమంది రాస్తున్నారో వాళ్ళ రికార్డులు ఆన్లైన్లో ఉంటుంది, మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక విని నెమ్మదిగా రాసుకోవచ్చు. మొదటి విషయం ఏంటంటే ఇతని పేరు హనోకు. ఏం పేరు? హనోకు. హనోకు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రతిష్టత. చెప్పండి. హనోకు అంటే ప్రతిష్టత అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆదివారము, సరే ఒక మాట చెప్తున్నా, ఈ మందిరాన్ని ప్రతిష్ఠించినారు.
అర్థమైందా మీకు? ఈ మందిరాన్ని ఏం చేశారు? ఈ మందిరం డెడికేషన్కి వచ్చే వాళ్ళు చెయ్యెత్తండి. ఈ మందిరం కొత్త మందిరానికి వెరీ గుడ్, చాలామంది వచ్చారు. ఆ మందిర ప్రతిష్ట ఆ రోజు ఒక ప్రార్థన చేసింటారు, మీరు విన్నారు లేదు? ప్రభువా, ఈ మందిరము పరిశుద్ధుల ఆరాధనకు, పరిశుద్ధుల ప్రార్థనలకు మేము ప్రతిష్ఠిస్తున్నాము అని చేశారు. ఇప్పుడు ఆదివారం ఒక్కరోజే దీంట్లో పని ఉంటుంది, మిగతా సాయంత్రం పూట్ల పని. 6 రోజులు ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు 6 రోజులు ఖాళీగా ఉంది కదా, స్కూల్కి ఇద్దామండి? ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది దేవునికి ప్రతిష్ఠించబడింది. ఇంకా వేరే దేనికి ఇవ్వడానికి వీలు లేదు. ఇప్పుడు ఒక భర్త భార్య పెండ్లి అవుతుంది. పెండ్లిలో విషయం ఏంటంటే చాలామంది తెలియదు ఈ విషయం. పెండ్లిలో ఏమైతుందంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయికి, ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఒకరినొకరు ప్రతిష్ఠించుకుంటారు. అర్థమైందా లేదా మీకు? హస్బెండ్ వైఫ్ చెప్పండి అమ్మా, ఒకరినొకరు పెండ్లి ఏం చేసుకుంటారు? ఒక మాట ప్రమాణం చేపిస్తారు, గమనిస్తారు లేదో? నేను నీతోనే కలిసి జీవించదు, మరణము తప్ప నిన్ను నన్ను మరేది వేరు చేయకుండునుగాక అంటారు. ఇప్పుడు భార్యాభర్త కలిసి ఆ పెళ్ళైన దినం నుంచి వారిద్దరు కలిసి ప్రయాణం చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు అడగరు, వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ అండి, భార్యాభర్తలు అంటారు. అంటే వాళ్ళకి ఎంత ధైర్యం, నమ్మక. ప్రతిష్ఠించబడుట అంటే ఒక మాట చెప్పాలంటే అది గొప్ప ధైర్యాన్ని కలిగించే విషయం. నీతి, ప్రతిష్టత అంటే ఏంది? నీతి. ఇప్పుడు ఆదివారం ప్రభు బల్ల పాత్రలు ఉన్నాయి, అవి ఆదివారం మాత్రమే వాడతాం. మిగతా రోజులు ఖాళీగా ఉంటాయి. మిగతా రోజుల్లో మంచి ఇళ్ళకి వాడచ్చు కదా, వాడరు. అవి ఏంటి? కేవలము ప్రభు బల్లకు మాత్రమే అట్లా లోకంలో ప్రతిష్ఠితమైనవి కొన్ని ఉంటాయి. చైల్డ్ ఎడ్యుకేషన్, బిడ్డని కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారంట చెప్పండి? చాలామంది చెయ్యరు. బిడ్డలను అంటారు, ఇంట్లోనే అన్నీ చేసేసుకుంటారు. ఇంట్లోనే వాళ్ళు ఒకరోజు కూడా దేవుని మందిరానికి తెచ్చి మా బిడ్డను ప్రతిష్ఠించండి అన్నా అని మా సేవకుల చేతుల్లోకి పెట్టరు. బిడ్డలకు అంటారు, మంచిది, తప్పులేదు. నాకు తెలియక అడుగుతాను, మా పిల్లల్ని మేము దేవుని మందిరంలో ప్రతిష్ఠించినామంటే వాళ్ళు చెయ్యొద్దండి. చూడండి, అబ్బా, మీకు దేవుడు నేర్పించి కొంచెం పైకి ఎత్తమ్మా. జయశ్రీ ఒక్క చేసింది ఆ పని, ఆ అక్క ప్రిస్కిల్ అక్క చేసింది, అనసూయమ్మ చేసింది, జ్యోతక్క చేసింది. నా కొడుకు చాలా సీరియస్ అయ్యాడు. నాకు కొడుకు మీరు చూసిండొచ్చు, వాడు చాలా ఛేదించండి, చాలా సీరియస్. ఎంత సీరియస్ అంటే వానికి ఒక 20 లక్షల మందిలో ఒకరికి మాత్రం వస్తుండ జబ్బు. ఆ జబ్బు వచ్చింది వానికి. అది భయంకరమైన జబ్బు. 20 లక్షల మంది కానీ ఒకరికి రాదంటది. అది విచిత్రమైన వ్యాధి వచ్చింది. బేబీ బుల్లు అయిపోతాడు, నీళ్ళ నొంగులోకి వచ్చేస్తాడు. మనిషి పండ్లన్నీ బొగ్గు అయిపోయినాయి, పండ్లన్నీ బొగ్గులాగా అయిపోయినాయి. ఎక్కడ పడితే బ్లడ్ మోషన్స్, తర్వాత కళ్ళు మూసిన కళ్ళు తెరవట్లే. ఇంకా అయిపోయింది. ఇంకో గంటకు చనిపోతాడో మధ్యాహ్నం చనిపోతాడు అనే పరిస్థితి. అప్పుడు అలాంటి పరిస్థితిలో ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు మేము ఆ బిడ్డను ఫిలిప్ అంకుల్ అడిగాడు. ఫిలిప్ అంకుల్ మెడ్రాస్ నుంచి ఆయన వచ్చాడు, ఆయన భార్య కూడా వచ్చింది. వచ్చి అడిగారు, ఈ బాబును చెప్పండి, ఈ బాబును ప్రతిష్ఠించావా అన్నాడు. ప్రతిష్ఠించాను అంకుల్. ఎక్కడ ప్రతిష్ఠించావాడు? హెబ్రోన్ తీసుకెళ్ళి హెబ్రోన్లో ప్రతిష్ఠించా. అప్పుడు నేను కడపలో సేవ చేసేవాడిని, నా కొడుకుని హెబ్రోన్లోనే ప్రతిష్ఠించాలని చెప్పి హెబ్రోన్ తీసుకెళ్తే, హెబ్రోన్లో థియోడర్ రెజినాల్డ్ అంకులు అంతమందిలో ఆదివారము ఫైనల్ మెసేజ్ తర్వాత నా కొడుకుని స్పెషల్గా ఆ రోజు ఆ బిడ్డను మందిరంలో ప్రతిష్ఠించారు. నేను అన్నాను, హెబ్రోన్లో ప్రతిష్ఠించా. ఎవరు ప్రతిష్ఠించారు? మనం అది కూడా అడిగాడు, ఎవరు ప్రతిష్ఠించారన్నాడు. హూ ఇస్ దట్ అన్నాడు. అంటే థియోడర్ అంకుల్ అంటే ఓకే అన్నాడు అంతే. మీరు నమ్మండి, నా కొడుకు అట్లా మరణము ద్వారం దగ్గరికి అట్లా వెళ్ళి ఇట్లా మరి వెనక్కి వచ్చాడు. 15 రోజులు ఐసీయూలో ఉన్నాడు ఆ బిడ్డ. వాళ్ళు అన్నారు, నీ బిడ్డను ఎవరు ప్రతిష్ఠించారు? ఎక్కడ ప్రతిష్ఠించావు అన్నాడు. చాలామంది బిడ్డలను అంటున్నారు కానీ మీ పిల్లల్ని ప్రతిష్ఠించలేదు మీరు. మీ బిడ్డల్ని దేవుని మందిరం తీసుకురావాలి, తీసుకొచ్చి దైవ సేవకుల చేతులు పెట్టాలి. ఆదివారం ప్రభు దినమున సంఘమంతటి మందిరంలో ఆ బిడ్డను ఏం చేయాలి మనము చెప్పండి? ప్రతిష్ఠించాలి. ప్రభా, ఈ బిడ్డ నీ కొరకు, నీ మందిరంలో, నీ పనిలో, నీ చిత్తములో నీ కొరకే ఈ బిడ్డ అని చెప్పి ప్రొఫెషనల్గా నీ కొరకు, ప్రైవేట్గా వేరే చిన్న వాళ్ళ ఉద్యోగము సద్యోగం అది వేరే విషయం. మెయిన్గా దేని కొరకు? దేవుని కొరకే అని ప్రతిష్ఠించాలి. అప్పుడు ఆ బిడ్డలు సేఫ్గా ఉంటారు, కాపాడబడు. నా కూతురిని ఫిలిప్ అంకుల్ ప్రతిష్ఠించాడు, నా కొడుకుని థియోడర్ అంకుల్ ప్రతిష్ఠించాడు.
ఆయన పిలిపించి, నేను చాలా పెద్ద ఎత్తున ఫిలిప్ అంకుల్, ఫిలిప్ అంటే ఇద్దరు వచ్చారు నా బిడ్డను ప్రతిష్ఠించడానికి. నేను చెప్పేది ఏంటంటే ప్రతిష్టత. పెళ్లిలో ఏంటి, మనకు పుట్టకు చెట్టుకు పెళ్లి చేసుకోం. పెళ్లిలో ఎక్కడ చేసుకుంటాము? మందిరంలో గ్రాండ్గా అందరి ఎదుట ప్రమాణం చాలా గంభీరంగా మందిరంలో ప్రతిష్ఠించుకుంటాం ఒకరినొకరు, భార్యాభర్తలు. చూడండి, ప్రతిష్టత అనేది అంత ఇంపార్టెంట్. చెప్పండి, ప్రతిష్టత అనేది ఏంటి? అది సామాన్యమైంది కాదు. వాళ్ళు ఇంతవరకు జరిగిన పొరపాటు క్షమిస్తాడు దేవుడు. ఇక మీదట మీ బిడ్డలు కానీ పిల్లల్ని మీరు ఏం చేయాలా? ప్రతిష్ఠించాల. అప్పుడు ఆ బిడ్డ లోకము నుండి, పాపము నుండి, అపవాది నుండి, సాతాను శక్తుల నుంచి బిడ్డలు ఏమవుతారు? కాపాడబడు. మీరు ఇంటికి వెళ్ళినాక అడగాల మీ అమ్మ నన్ను, ఎందుకమ్మా నన్ను ప్రతిష్ఠించాలా మందిరములని? మీ పిల్లలు అడగాల, వై మదర్, వై మమ్మీ యు ఆర్ నాట్ డెడికేటెడ్ టు ద లార్డ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, వై? ఎందుకు నన్ను దేవుని మందిరంలో ప్రతిష్ఠించలేదు? ఈ రోజు నుంచి ఎవరే కానీ మీ బిడ్డల్ని మీరు సొంతానికి పెంచుకోకూడదు. మీ బిడ్డలు ఒక 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత అయినా సరే తెచ్చి మందిరంలో సేవకుల చేతిలో పెట్టి అందరి ఎదుట ప్రతిష్ఠించాలి. అది దేవునికి హితము. అది మొదటి ప్రతిష్టత. చెప్పండి, ప్రతిష్టత. దాని గురించి ఎక్కువ చెప్పలేను నేను. చిన్న మాట, ఒక మాట చెప్పాలంటే జాగ్రత్త చెప్పండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయలుదేరక ముందు, జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇశ్రాయేల్ నుంచి బయలుదేరక ముందు దేవుడు ఐగుప్తులో, అందరు పలకండి, దేవుడు ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. అయినా ఫరో వాళ్ళని ఏం చేయాల? పొమ్మనిలే. అప్పుడు ఏం చేశాడంటే మోషే ఏం చేశాడంటే పస్కా బలిని అర్పించాడు. అర్పిస్తానే మరణదూత ఊరిలో నుంచి వెళ్ళింది. ఏ ఇంటి మీద గొర్రెపిల్ల రక్తము లేదో ఆ ఇంట్లోకి మరణదూత వచ్చింది. దాని పేరు ఏం పేరు తెలుసా? ఆరియేల్ అంట. ఆ దూత పేరు ఏం పేరు? తెలుగులో మరణదూత అని ఉంది, హెబ్రీ భాషలో ఆరియేల్. ఏంటి? ఆరియేల్. ఆరియేల్ అంటే అదొక దేవదూత పేరు. ఆ మరణము కూడా దూత ఉందంట. మన జపాన్, నిన్న జనవరి 1 తెలుసా మీకు? నిన్న జనవరి 1, 2024 జనవరి 1 జపాన్లో 24 గంటల్లో 150 సార్లు భూకంపం వచ్చింది. ఎన్నిసార్లు? ప్రపంచ హిస్టరీ రికార్డ్ అంట అది. ఒక్క ఊరికే 150 సార్లు. దాదాపుగా మొత్తం జపాన్లో 80% బిల్డింగ్లు కూలిపోయినాయి. 80%. ఏదో కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అట్లా కూలిపోయినాయి. భయంకరం. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు జపాన్లోకి ఏం వెళ్ళింది? కరోనా. దాని పేరు ఏం పేరు? అది కూడా ఒక మరణదూత. ఈ దూత ఎంతమందిని మింగిందో మనకు తెలియదు. అది ఇంకా దేవుడు మనం అట్లా బతుకున్నామంటే ఆ దూత ఇంకా రాలే. ఆ మరణదూత మన గడపల దగ్గరికి రాలే. ఇప్పుడు విషయం ఏంటంటే, అయితే వాళ్ళు బయటకు వచ్చేసారు, విడుదలైనారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నిర్గమాకాండ 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు చెప్పి ఒక మాట అన్నాడు. ఐగుప్తు దేశంలో తొలిచూలు చనిపోయినాయి కదా, మీ ఇజ్రాయేలులో మాత్రం ఒక్కరు కూడా చనిపోలేదు కదా. ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబాల్లో మొదటి బిడ్డ ఈ రోజు నుంచి నాది అన్నాడు. అక్కడ ఐగుప్తులు ఏమైనారు? మీలో మాత్రం మరణం లేదు. అంటే ఆ మొదటి బిడ్డ ఎవరిది? దేవునిది. గుర్తుపెట్టుకో అని చెప్పాడు దేవుడు. కాబట్టి అంటే ప్రథమ ఫలము ప్రతిష్ఠిత. చెప్పండి, చాలామంది గవర్నమెంట్ జాబ్ వస్తుంది, లేకుంటే ఏదన్నా స్కాలర్షిప్పే వస్తుంది. స్కాలర్షిప్ వస్తాను మనం ఏం చేస్తాం? మొదటి జీతం తీసుకెళ్ళి నమ్మకంగా కలవరి టెంపుల్కి వెళ్ళి అయ్యగారి చేతిలో పెట్టి ఫోటో దిగి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఎంత దేవుని ఎంత గుడ్డి, దాన్ని ఏమంటారు? గుడ్డితనం. కష్టపడేది ఈ సంఘము, మీ కొరకు ప్రయాసపడేది ఈ సంఘం, మళ్ళీ పెంచేది ఈ సంఘం, పోషించేది ఈ సంఘం, మీకు ప్రభు బలు ఇచ్చేది ఈ సంఘము. మొదటి ప్రథమ ఫలం మాత్రం ఏం చేస్తున్నారు? అక్కడ పోయి ఇచ్చేస్తారు, లేక ఇంకో చోటుకి, లేకుంటే పలానా వాళ్ళకి పంపిస్తారు. కొందరు ఏం చేస్తారు? తెలివిగా ప్రేమ మీద పెడతారు. ఇవన్నీ చేయకూడదు. ప్రథమ ఫలము యెహోవాది. చెప్పండి, లేవికాండం 27 అధ్యాయం ఆఖరి వచనం అంటాడు, దశమ భాగములు యెహోవా. చదవండి అన్నమాట. లేవికాండము 27 అధ్యాయం, లేవికాండం 27 అందరు చదవండి. 27, 31 అందరు చదవాల. 31 ఒక్క నిమిషం, 30, 31 అందరు చదువుకున్నాం. 30, 31. మీ భూధాన్యములలోను నేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిట్లోనూ దశమ భాగము యెహోవా సొమ్ము. అది అబ్బా ఏం వాక్యం అండి! మళ్ళీ ఒక్కసారి చదవండి.
ఆ, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగం యెహోవా సొమ్ము, అది యెహోవాకు. దశమ భాగం ఏమంటండి? ప్రతిష్ఠితము. నీకు ₹1,00,000 జీతం వస్తుంది, 10,000 ఎవరిది? అది ప్రతిష్ఠితం. అందరు చెప్పండి, దశమ భాగము ప్రతిష్ఠితము. ఎవరైతే ఆ ప్రతిష్ఠితమైనది దేవునికి ఇయ్యరో అది గాలి ఎత్తుకొని పోతుంది, కొట్టుకొని పోతుంది. అది ఎటు పోతుందో తెలియదు. ఇంకా ఏ నెల ఇవ్వలేదో ఆ నెల ఎటు మాయమైపోతుందో మీకు తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఈ దేవుని వాక్యం ఇది. పంటలో, జీతములో, ఉద్యోగంలో ఎక్కడ ఎట్లా నీకు వచ్చిన ఇన్కమ్ అంతట్లో లెక్క రాసుకొని, చిన్న పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని లెక్క ప్రకారం తెచ్చి కానుకపెట్టలో వేసేయాలి. అది మీ ఆశీర్వాదానికి కారణమవుతుంది. మీరంతా ఎందుకు ఇక గద్వాల్లో 170% ఇంకా పేదరికంలోనే ఉన్నారు. పేదరికం ఉండడానికి వీలు లేదు కదా. ఎందుకంటే 170 మంది క్రైస్తవులు ఏమి ఇవ్వట్లేదు. ఎప్పుడైతే నువ్వు ఇయ్యవో పసరు పురుగులు, చీడ పురుగులు, గొంగలి పురుగులు, ఇంకా వేరే రకాల పురుగులు వచ్చి నీ పంటను తినేస్తాయి. మలాకి 3:10-11 తర్వాత చదువుకోండి. కాబట్టి ప్రతిష్ఠితం అనేది అంత వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడితో దాన్ని ముగిస్తాను, ఎక్కడ చెప్పలేను. ఇంకా హానోకు అంటే అర్థం ఏంటి? ప్రతిష్ఠించబడినవాడు. ఇప్పుడు నేను అంటాను, మనమందరం ఎవరని చెప్పండి? నీవు కూడా హానోకే. హానోకు మనకు ముంగుర్తు, మనము ప్రత్యక్షత. అది నీడ, అది ఛాయ, ఇది నిజస్వరూపం. రెండో పాయింట్కి వెళ్ళిపోదాం. హానోకు అందరు చెప్పండి. హానోకు 65 ఏండ్లు వాడై మెతూషలను కనిన తరువాత దేవునితో నడుచుచు. ఎప్పుడు నడిచాడంటండి? మెతూషలను కనిన తర్వాత. అంతకుముందు ఎవరితో? అప్పుడు ఆయన వయసు ఎంత? 65. గుర్తుపెట్టుకోండి. ఆయన ఎంత వయసు అప్పుడు మెతూషలను కన్నాడు? మెతూషలను కన్న తర్వాత ఎన్నేళ్ళు దేవునితో నడిచాడు? మొత్తం జీవితకాలం ఎంత? భలే చెప్పారే, మొత్తం జీవితకాలం ఎంత? 365. ఎన్నేళ్ళు దేవునితో నడిచాడు? వెరీ గుడ్. ఎన్నేళ్ళు దేవునితో నడవలేదు? ఆయనకు ఎప్పుడు కొడుకు పుట్టాడు? ఇక్కడ మీకు ట్విస్ట్ ఉంది, ఒక లాజిక్ పెట్టాడు పరిశుద్ధాత్మ. ఏంటంటే 65 ఏళ్ళు దేవునితో నడవాలి. నేను అంటాను ఒక మాట. ఇప్పుడు మన అన్న తీసుకోండి, ఎవరన్నా నాగేష్ అన్నకి 45 ఏళ్ళు అనుకో. ఆయన ప్రభువుని నమ్ముకొని 10 ఏళ్ళు, 35 ఏళ్ళ వరకు ఎంత దేవుడితో నడిచాడు? ఆయన్ని అడగల. ఆయన భార్య లక్ష్మక్క చెప్తాది, పొద్దునే పోయి తాగొచ్చేవాడంట. ఏమనుకోలేండి, మంచోడు ఏమనుకోడు. పొద్దునే పోయి పాసినోరుతో పోయి తాగొచ్చేవాడంట. ఆయన భార్య ఇంకా బాగా చెప్తారు, నేను తక్కువ చెప్తున్నా. అంటే లోకము ఒకటి కాదన్న ఆయన కథ అని చెప్పింది. రక్షణ పొందకముందు మనల్ని చూసిన వాళ్ళంట ఇసి అనేవాళ్ళంట. ఏమనేవాళ్ళంట? ఇసి. ఈ దుర్మార్గుడు, ఇడు దున్నపోతు. మనకు లోకం పెట్టిన పేరేంటి? దున్నపోతోడు, తాగుబోతోడు, దొంగ. ఒకటి కాదు, దగుల్బాచి, నంగనాచి, అన్ని పేర్లు మనమే. హనోకు కూడా 65 ఏళ్ళు దేవునితో నడవలేదు. దేవునితో నడిచాడంటే పాపంతో నడిచాడు. పాపం అంటే ఏమిటో లేదు. బైబిల్లో ఒక మాట, ఆజ్ఞ అతిక్రమమే పాపం, సకల దుర్నీతియు ఇట్లే ఉంది. సకల దుర్నీతియు పాపం. సిగరెట్ తాగొద్దని బైబిల్ లేదు, దొంగతనాలు చేయొద్దని, సరే సినిమా చూడొద్దని బైబిల్ లేదు, కానీ అవి దుర్నీతి అని రాయబడి ఉన్నాయి. సిగరెట్ డబ్బా మీద రాస్తాడు, ఇది తాగితే నీకు క్యాన్సర్ వస్తుంది, నువ్వు పోతావురా అని రాస్తాడు. మందు బాటిల్ అన్నిటి మీద కింద ఉంటుంది, ఇది తాగితే నువ్వు పోతావురా, నువ్వు త్వరగా పోవాలంటే ఇది తాగని ఉంటుంది. తెలిసి కూడా తాగుతున్నారంటే అర్థం ఏంటంటే పాపంతో ఉన్నారు. పాపమే సైతాను, సైతానే పాపం. పాపం ఎక్కడైతే ఉంటుందో ఆ మనిషికి శ్రమలు విస్తరిస్తాయంట. చదవండి, భలే ఉంది అన్నమాట. 107వ కీర్తన. ఏం వాక్యం అండి! 107 చదవండి. 107వ కీర్తన, 107వ కీర్తన చదవండి అందరు. చదువు భలే ప్లీజ్ చదువు. 107వ కీర్తన అందరు చదవండి. 10వ వచనం, 10, 11 చదవండి. 10, 11, 12 స్టార్ట్.
చాలు చాలు. మనుషులు దేవుని ఆజ్ఞకు లోబడకపోయినా మహోన్నతిని తీర్మానమును తృణీకరించిన వాళ్ళకి ఏమవుతాయంట? బాధ, ఇనుప కట్లు, బంధకములు, చీకటి, మరణము, వారి హృదయమునకు ఆయాసము, కృంగుదల, కూలిపోవడము. సహాయుడు నిన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు 10,000 పంపమని. మీరు నంబర్ చెప్తే ఏం చెప్తున్నా, ఒక 40 SMS పంపాడు, ఒక 40 సార్లు ఫోన్ చేశాడు. నీ మొక్కుతాన్నా, నీ దండం పెడతాన్నా, నీ కాలు మొక్కుతాన్నా, నీకు మొక్కుతాన్నా. 10,000 కోసం 40 SMS పెట్టాడు, ఓ 40 సార్లు ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ ఎత్తలేక సైలెంట్లో పెట్టేసి ఆఖరికి ఇంకా నేను వేరే ఏ ఫోన్లు ఎత్తితే ఆయన ఫోన్ చేస్తాడు. చూడు అక్కడ ఏమనుంది, అతడు కూలి ఉండగా అతనికి సహాయం చేయవాడు. ఇనుప బాధ, కట్లు, బంధకములు, శ్రమ, కూలిపోవడము. ఏమంట? కూలిపోవడం. ఏం మాట ఇది? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతిని తీర్మానమును, ఆ 2 మాటలు అందరూ చెప్పండి. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించు వారికి ఒకటి శ్రమ కాదు, ఇనుము బంధకాలు. జాగ్రత్త యవ్వనస్తులు, అమ్మాయిలారా, దేవునికి భయపడండి. ఎంత భయపడతారో దేవునికి మీరు మీ ఫ్యూచర్ అంత బ్యూటీగా ఉంటుంది. మీకు ఏ చింత లేకుండా నిద్రపోయే లైఫ్ ఇస్తాడు. భవిష్యత్తు గురించి ఏ చింత అవసరంలా. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు దేవుడు. ఎప్పుడు? మీరు దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన తీర్మానమునకు శిరస ఆవహిస్తే. లేదంటే అష్ట కష్టాలు పడతారు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా, ఎవరికి సేవకులైనా సంఘ పెద్దలైనా ఎవరిని విడిచిపెట్టదు ఈ వాక్యం. మహోన్నతిని ఆజ్ఞను తృణీకరించి ఆయన తీర్మానమును వారు లెక్క చేయలేదంట. కాబట్టి ఇక్కడ అంశం ఏంటంటే, హానోకు 65 ఏళ్ళు నడిచాడు దేవునితో. అంటే అర్థం దేవునితో ఎవరితో నడిచింటాడు? హీ వాక్ విత్ సిన్, పాపముతో నడిచాడు. రెండో విషయం, 65 ఏళ్ళప్పుడు కొడుకును కన్నాడు. ఆ కొడుకు పుట్టినప్పుడు పేరు పెట్టినాడు. చెప్పండి, ఏం పెట్టాడు? ఏం పేరు? మెతు అన్న. చూడండి, మెతు, ప్లీజ్ మెతు షలా. మన భాషలో చెప్పాలంటే మెతు అంటే దాని మృతి అనొచ్చు. బైబిల్ భాషకు తెలుగు కూడా సంబంధం ఉంది. మీరు బైబిల్లో చాలా కొన్ని పదాలు తెలుగుకు దగ్గరగా ఉంటాయి, కన్నడకు దగ్గరగా ఉంటాయి. హిందీలో పోతే హిందీలో కొన్ని పదాలు, బైబిల్ పదాలు, హిబ్రీ భాష పదాలు అర్థం. సరే, అవన్నీ ఇప్పుడు చెప్పలేను. అయితే మెతు అంటే మృతి. చెప్పండి. షలా అంటే షలైకం. షల అంటే శల వేరు, శల ఈజ్ డిఫరెంట్. షల అంటే కమ్, వచ్చుట. ఇక్కడ 2 ఉన్నాయి, మరణము, వచ్చుట. దీని అర్థం ఒరిజినల్ తర్జుమాలో ఏముందంటే, నేను రాత్రి ఇదే పని గూగుల్ అంతా ఎతికాను ఈ మెతుషల అర్థం. నాకేం దొరికిందంటే, చెప్పండి, ఇంగ్లీష్ చెప్పండి. వెన్ హీ డై దట్ విల్ కమ్ అని అర్థం అంట. మెతుషల అంటే అతడు మరణించును, అది వచ్చును. ఏమబ్బా ఇదేం పేరు? మామూలుగా మన పేర్లు ఎవరు పెడతారు? అమ్మ నాన్న పెడతారు. నా పేరేమో మా నాయన పెట్టినాడు, మీ పేరు మీ నాయన మీ అమ్మ పెడతారు. ఇద్దరు పేర్లు కలిసి వచ్చేట్లు పెట్టుకుంటారు కొందరు. అయితే ఈ పేరు ఎవరు పెట్టిండొచ్చు అంటే మనుషులు పెట్టలేదంట, దేవుడు పెట్టాడు. బైబిల్లో మీరు తర్వాత చదువుకోండి. ఆ దినాల్లో దేవుడు తరచుగా ప్రత్యక్షమయ్యేవాడంటే. చెప్పండి, తరచుగా. మనకు అబ్రాహాంకి ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? 10 సార్లు. మోషేకి ఎన్నిసార్లు ప్రత్యక్షం? లెక్కలు ఎన్నిసార్లు. దేవుడు ఆ దినాల్లో పెదవుల కన్నా దగ్గరగా ఉండేవాడంట. ఆయన అవసరతను బట్టి ఆయన ఇప్పుడు సంసోను వాళ్ళ అమ్మ నాన్న పొలంలో ఉంటే దూత ప్రత్యక్షమైంది. వాళ్ళు అనుకున్నారట, మళ్ళా ఆ కొడుకు పుడితే ఆ కొడుకు మేము ఏమేం చేయలేను, మాకు తెలియదు కదా అనుకొని మళ్ళీ పొలంలోకి పోతే మళ్ళీ దూత వచ్చిందట. అంటే ఆ దినాల్లో దేవుడు వారికి తరచూ ప్రత్యక్షమయ్యేవాడు. ఇప్పుడు నేను 7 పేర్లు చెప్తాను. ఆదాము, మీరు పలకదండి. ఆదాము, షేతు, ఎనోషు, కేనాను, మహలేలు, ఎరేదు, హనోకు కొడుకు పేరు మెతుషల. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా, అందరు చెప్పండి. ఆదాము బతికుండగానే హానోకుకు మెతుషల పుట్టాడు. మీకు అర్థమైందో లేదు? ఇప్పుడు అనసూయమ్మ ఆరోగ్యంగా ఉండగానే మనవాడి కొడుకులను చూసింది, వాళ్ళ కొడుకులను కూడా నాకు తెలియకడితే ఎవరైనా 4 తరాలను చూసిన వాళ్ళు ఎవరైనా చెయ్యి. మా అత్త చూసింది. మా అత్త మనవన్ల పిల్లలను చూసింది, ముని మనవన్ల పిల్లలు కూడా పెద్దోళ్ళైనా, ముని మనవరాలు పెద్దగైంది. మా అత్త పెద్ద కూతురు ఉంది, మా భార్య అక్క.
ఆమెకు ఒక కూతురు, పెద్ద కూతురు పేరు మీరాబి, ఆమెకు ఒక కూతురు బీబీజాన్, ఆమెకు ఒక కూతురుంది ఫర్హానా. మనం ఆ అమ్మాయి పెళ్ళికి ఎదిగింది. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే మా అత్త ఎన్నో తరం చూస్తుంది? 5వ తరం. కూతురు, అత్త, కూతురు, 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 కూతురు. ఇప్పుడు 5వ కూతురు అమ్మాయి రెడీగా ఉంది పెళ్ళికి. ఇప్పుడు ఆమె పెళ్ళికి మొత్తంగా 72 ఏళ్ళు అంతే. ఇంకో 5 ఏళ్ళు బతికి ఆ పిల్ల పెళ్ళి, ఆ పిల్లని చూస్తుంది. విచిత్రం. ఈ దినాల్లో 5 తరాలు చూసేవాళ్ళు ఉన్నారు. బైబిల్ దినాల్లో 7 + 1 8 తరాలు చూసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. నా సొంత మాట కాదు, బైబిల్ మీకు చూపిస్తా, లెక్కలు చూపిస్తే మీరు బోర్డు ఉంటే నేను చూపించేవాడిని. ఆదాముకి ఎన్ని ఏళ్ళకు పుట్టాడు కొడుకు? ఒక్క నిమిషం. ఆదాముకి ఎన్ని ఏళ్ళకు కొడుకు పుట్టాడు చెప్తాను. 5వ అధ్యాయం 3వ వచనం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన కుమారుని కనెను. సరే, ఆదాముకి ఎన్ని ఏళ్ళకు కొడుకు పుట్టాడు? 130. మెతుషెలకు ఆనోకు మెతుషెల పుట్టినప్పుడు ఆదాము వయసు దగ్గర 700 ఏండ్లే, దగ్గర నియర్ బై. నేను కరెక్ట్ చెప్పలేకపోతున్నా కాబట్టి, ఎందుకంటే ఆన్లైన్లో పోతున్నా కనుక తప్పులు ఉంటే నాకు అదే పనికి ఇట్లాంటి లెక్కలు అడిగి కామెంట్ పెడుతున్నారు, బదరు తప్పు చెప్పినామని. కాబట్టి నేనేం చేయలేను, కాబట్టి జాగ్రత్తగా చెప్పాలా. ఇప్పుడు నా అంశం ఏంటంటే, ఇప్పుడు హానోకు మెతుషెలను కన్నాడు. మెతుషెల కన్నప్పుడు ఆయనకు పేరు పెట్టాడు మెతుషెల. ఆ పేరు ఆయన పెట్టలేదు, పరమాత్ముడు పెట్టాడు. పరమాత్ముడు పెట్టినప్పుడు అర్థం నేను ఏమిటి అర్థం అంటే, నాయన హానోకు, అందరు చెప్పండి, నాయన హానోకు, ఈ మెతుషెల ఎప్పుడు చనిపోతాడో అప్పుడు జలప్రళయం వస్తుందని చెప్పాడు. ఇతను ఎప్పుడు చనిపోతాడో అప్పుడు అది వస్తుంది. ఏదది? జలప్రళయం. అంటే నోవా దినాలలో చెప్పింది కాదు, హానోకు దినాల నుంచి దేవుడు ఏం చెప్తున్నాడు? జలప్రళయం చెప్తూనే ఉన్నాడు, కానీ టైం డిసైడ్ కాలేదు. అయితే అప్పుడు హానోకుకి ఎప్పుడైతే జలప్రళయం వస్తుంది, ఎప్పుడు? నీ కొడుకు చచ్చిపోతే. ఇప్పుడు వాడు ఇంట్లో పెరుగుతాడు, వాడికి జ్వరం వచ్చింది. ఏమొచ్చింది? తండ్రికి ఏమవుతుంది? జలప్రళయం వస్తుంది. కొడుకు బయటికి వెళ్ళాడు, ఆడుకునే పోయి కనబడలే, తండ్రికి ఏమవుతుంది? గుండె భయం. అమ్మ కొడుకు చనిపోతానే ఆ భయం ఏం చేసిందంటే దేవునితో నడవడానికి కృప దొరికింది. మనిషి ఎందుకు, జాగ్రత్త అండి, మనిషి ఎందుకు దేవునితో నడవడంటే మనిషికి దేవుని భయము లేకపోవడం. దేవుని భయం ఉన్నోళ్ళు సినిమా చూడరు, టీవీలు చూడరు, కథలు పడరు, అల్లర్లు చెయ్యరు, నోర్లు తెరవరు, ఎక్కువ మాట్లాడరు. నోరు ఒక్క మాట స్లిప్ అయితే, నేను ఒక మాట కొన్నిసార్లు ఏదన్నా పొరపాటున నోరు జారితే నాకు దేవుని ఆత్మ చెప్తుంది, ఒరే నువ్వు ఈ మాట అన్నావు కదా, ఇదే మాట నీకు మరలా వస్తుంది అంటాడు. కొన్నిసార్లు మనము భయం విడిచేసేసి నోరు మాట్లాడుతూ ఉంటాం, ఎట్లా పడితే అట్లా. కొన్నిసార్లు మనము దేవుని స్థానాన్ని తీసుకుంటాం. చెప్పండి, ఏం స్థానం తీసుకుంటాము? దేవుని స్థానం. దేవుడు ఊరికే ఉంటాడు, సమయం వచ్చినప్పుడు చదవండి అన్నమాట. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం సమయము చూచి, దానియేలు 9 తీయండి. థ్యాంక్ యూ. అందరు చదవండి. దానియేలు 9:14. మేము అందరు చదవాలి ప్లీజ్. దానియేలు 9:14. మేము మా దేవుడిని యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి, అందరు చెప్పండి, ఎప్పుడు కనిపెట్టాడంట? ఇప్పుడు మనం అంటాం, ఇప్పుడు మనం ఒకరిని చూసి జాగ్రత్త రండి, వాడు బండి మీద పోతాడు, బర్రని జారి కింద పడ్డాడు, కాలు ఇరిగింది, మనం చూసి అని నవ్వుతాం. అని నవ్వారనుకోండి, రేపు నువ్వు జారుతావు, వాడే వచ్చి నవ్వుతాడు. వాడు జారినప్పుడు ఒక ఆమె కడపలో ఉండేది, బేర్షెబా అని చెప్తున్నా, ఏమని అనుకోని. ఆమె ఒక విశ్వాసి కూతురు పెళ్ళి సిఎస్ఏలు అయింది. అయితే ఏమనింది, వచ్చేదేమో బేర్షెబాకు, పెళ్ళేమో సిఎస్ఏలో చేసుకుంటారా, మళ్ళీ వచ్చేడు సంఘ పెద్దగా చేస్తావా అని అనింది. మీరు నమ్మరు చెప్తే ఆమెకి 2 కూతుర్లు హెబ్రోన్లో సంబంధాలు దొరకలే. తిరిగి హెబ్రోన్ అంతా తిరిగింది, దొరకలే. ఆఖరికి మళ్ళీ సిఎస్ఏలకే చేసింది. అప్పుడు సిఎస్ఏలో పెళ్ళినప్పుడు మళ్ళీ వీళ్ళు అన్నారు, ఏమ్మా అంత ప్రగల్భాలు పలికినావే, మళ్ళీ నీ కూతుర్లు సిఎస్ఏలో చేస్తున్నావంటే, నా పులుసు దేవుడు అనగొట్టాడు అన్నానింది. నా పులుసును, నాకున్న గర్వాన్ని దేవుడు అనిచాడు. నువ్వు ఏ మాట జారుతావో అదే మాట నీకు వస్తుంది.
సమయము కనిపెట్టి దేవుడు ఈ శిక్షలన్నీ నీ మీదికి రాజేస్తాడు. ఎవరు ఏం తప్పించుకునేకి ఇక్కడ మనుషులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు చూస్తున్నాడు. మెతూషెల అంటే అర్థం ఏంటంటే అతడు చనిపోను. అది ఆ భయానికి హానోకుకు దేవుని భయం వచ్చేసి ఆ రోజు నుంచి దేవునితో ఎన్ని రోజులు నడిచాడు అట్లా? చెప్పండి. ఇది ఎక్కడ విచిత్రం? నేను జనవరి 1 రోజు వాగ్దానం తీసుకొని ఎంత బాగా ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా 4 రోజులు పత్యం కరెక్ట్గా ఉన్నా. చెప్పండి, ఎన్ని రోజులు కరెక్ట్గా ఉన్నా? 4 రోజులు పత్యం కరెక్ట్గా ఉన్నా. 5వ రోజు నోరు జారుతా అన్న, చిన్నగా భయం పోయింది. ఏం పోయింది? నోటి భయం పోయింది. ఇంకెన్ని భయం? అన్ని ఒక భయం పోయిందంటే చెప్పండి, అన్ని భయాలు ఒక్కొక్కటి 4 రోజులు పత్యం కరెక్ట్గా ఉన్నా. నాకు అనిపించింది 4 రోజులు నేను దేవునితో నడిచేసరికి ఇంత కష్టమైంది. హానోకు 300 ఏంటి ఎట్లా నడిచాడబ్బా? మనం నిజంగా ఎంత కష్టం. ఒక అబద్ధం ఆడకూడదు, ఒక ముచ్చట్లు కూడా మాట్లాడుకోవద్దు. చెప్పండి, ఏం ముచ్చట్లు? ఎన్ని ముచ్చట్లు మాట్లాడితే అంత తీర్పులోకి వస్తాం. ఎంత ముచ్చట్లు ఒకసారి హెబ్రోన్ ఫిలిప్ అంటే ఒకసారి నేను పోయినప్పుడు చెప్పింది, అబ్రామ్ నువ్వు ఎంత తక్కువ మాట్లాడతావో అంతగా సేవకునిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంత ఎక్కువ మాట్లాడతావో నీ అభిషేకం అంత లాస్ అవుతుందని చెప్పిందండి. నీ అభిషేకము మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటూ ఎంత మౌనంగా ఉండగలుగుతామో అంత అభిషేకం వస్తుందంట. ఎక్కువ నోరు ఎంత మాట్లాడతామో అభిషేకం అంత కోల్పోతాం. ఆ మాట ఆమె చెప్పినప్పటి నుంచి నాకు అది ప్రాక్టికల్గా చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అది. కాబట్టి హానోకు భయము పలకండి, మనస వాచ కర్మణ. మనస్సులోను మాటలోను ప్రవర్తనలోను దేవునితో నడవడం మొదలుపెట్టాడు. మనస్సుతో కూడా పాపం చేయకూడదు, నోటితో పాపం చేయకూడదు, క్రియలతో పాపం చేయకూడదు. మనసా వాచ ఎప్పుడైతే భయం కలిగి ఉన్నాడో, ఈరోజు పొద్దున ఆ దైవజనుని సాక్ష్యం నేను వింటూ వచ్చాను. అద్భుతం, అసలు నాకైతే పొద్దునుంచి భలే సంతోషంగా ఉంది నాకు. ఆయన దేవుడు ప్రభు దర్శించిన తర్వాత ప్రతిదినము ఆయన అక్కడ విజయనగరం సరౌండింగ్లో ఉండేవాడు. ఆయన చదువుకుంటూ ఆ దిన బ్రిటిష్ వాళ్ళ కాలం ఆయన పొద్దున్నే చీకట్లో వెళ్ళిపోయి అరణ్యంకి వెళ్ళి ఒక అరగంట దూరం ప్రయాణం వెళ్ళిపోయి అక్కడ అడవిలో ప్రార్థన చేసుకునేవాడంట. ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన తినడానికి నక్కలు వచ్చాయంట. ఏమొచ్చాయంట? నిజంగా జరిగితే నక్కలు వచ్చా, అవి శబ్దం చేస్తాయి కదా అని, అవి శబ్దం చేసుకుంటే అవి వస్తూ ఉంటే ఈయనకి భయం వేసిందంట. భయం వేసి కళ్ళు తెరిచాంట. కళ్ళు తెరిచి ఇంకా ఏం చేశాడో మనకు తెలియదు. అప్పుడు అవి కదలట్లేదంట. ఆత్మ అంటుందంట, పలకండి, నీవు ఎందుకు కళ్ళు తెరిచినావు? చెప్పండి. నువ్వెందుకు నువ్వు కళ్ళు తెరిచినంత వరకు నక్కల్ని చుట్టే ఉన్నాయి కానీ నేనేం చేయలే. నువ్వు ఇప్పుడు కళ్ళు తెరిచావు, అవి నీ మీదకి ఎగడానికి వస్తున్నాయి అని ఆత్మ చెప్పేసరికి వెంటనే కళ్ళు మూసుకొని ప్రార్థనలోనే వాటిని గద్దించామని ప్రార్థన చేశాంట. నక్కలన్నీ వెళ్ళిపోయినాయంట, ఒక్క నక్క లేదంట. ఇది జరిగింది. ఒకసారి మనకు అప్పుడప్పుడు గద్వాల్లో కూడా అక్కడక్కడ మన గంజిపేట పోయేటప్పుడు ఒక డబ్బా ఉంటుంది, చూసారు లేదా? గంజిపేట తెలిస్తే మీకు? గంజిపేటకు పోకముందు ఆడ అంబేద్కర్ బొమ్మకు ముందర ఒక డబ్బా ఉంటుంది. ఆ డబ్బా మీద ఒక వాక్యం ఉంటుంది, యేసుక్రీస్తు నిజమైన దేవుడని. అక్కడక్కడ హైదరాబాద్ గద్వాలు అక్కడక్కడ రాసి ఉండొచ్చు, అక్కడక్కడ ఉన్నాయి. ఒక మన ఎవరు అది ఐజాగ్ పోతే ఐజాగ్ అంతా రాశారు. చాలా వాక్యాలు ఎక్కువ రాశాడు ఆయన, చాలా ఎక్కువ వాక్యాలు రాశాడు. చూసి ఆయన ఎవరు అంటే ఆయన పేరు ముంగండ శాంతారావు. చెప్పండి, పలకండి, ముంగండ శాంతారావు. ఆయన దర్శనం ఏంటంటే ఆయన దేవుడు మాట్లాడంట. ఇండియాలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో వాక్యాలు రాశాడంట, అన్ని ఊళ్ళలో. మీకు వారణాసి పోతే కూడా వాక్యాలు కనిపిస్తాయంట ఆ వారణాసి భాషలో. మీరు నేపాల్ పోతే నేపాల్ భాషలు ఉంటాయంట ఆయన అక్షరాలు. అయితే ఆయన ఒకసారి నడుచుకుంటూ పోయాడంట. ఒకసారి పోతుంటే ఛత్తీస్గఢ్ అవతల పోతూ ఉంటే చీకటి పడిందంట. వేరే వాళ్ళంట, బాబు నువ్వు పోవద్దు, ఎక్కడో చోట నైట్కి పండుకో, ఈ అడవి దాటి పోదు అనుకో, ఆడ నక్కలు కుక్కలు పిల్లలని తిని చీలుస్తా నేను, అవి వెంట పడతాయి, ఎలుగుబంట కూడా ఉన్నాయి, చంపేస్తున్నాడు. ఎట్లా బా ఊర్లోకి పోలేను, చీకటి అయింది, ఆ పక్కన ఒక ఊరు ఉంది, ఆ ఊరు పోవాలంటే 15 కిలోమీటర్లు నడవల్ల, ఎట్లా చేయాలబ్బా, చీకటి పడింది అని చెప్పేసి పడుకున్నాడు. అలసిపోయాడుగా నిద్రపోతున్నాడంట. ప్రభువుని అడిగాడంట, ప్రభా నీ ఇష్టము, నేను అలసిపోయినాను, చెప్పండి, నేను అలసిపోయినాను, నాకు నిద్ర వస్తుంది, నీ ఇష్టం, బతికితే బతికిచ్చు,
చంపితే పెయింట్ డబ్బాలని ఆడబెట్టాడంట. వాక్యం ఆడబెట్టేసి ఒక కర్ర తీసుకొని రౌండ్ వేశాడు. ఇలా గీత గీసి రౌండ్ గీసి ఆ గీత లోపల పండుకున్నాడు. పండుకున్న తర్వాత పొద్దునేసరికి తేలుతా అని బండ్లు తిరుగుతానండి. బండ్లు తిరుగుతున్నాయంట. చూసరికి ఎవరు అడిగాడు, ఏమయ్యా ఇక్కడున్నావా, నువ్వు బతికే ఉన్నావు అన్నారట. బతికే ఉన్నాడు. ఆయనకి వినపడ్డాయంట నిద్రలో ఆ శబ్ద అన్ని రకాల మృగాలు వచ్చి తిరిగిపోయింది అని గుర్తుందంట. శబ్దాలు వినపడినాయంట. విచిత్రం ఏంటంటే ఆడ పులి అచ్చులు కాళ్ళ అచ్చులు ఉన్నాయంట. వచ్చినాయి కానీ ఆ గీత దాటి లోపలికి జరిగింది ఇది. కాబట్టి మనం దేవునితో నడవడం అనేది సామాన్యమైన విషయము కాదు. మనం ఎప్పుడైతే దేవునికి భయపడతావో నీ చుట్టూ అగ్ని కంచె వేయబడుతుంది. దుష్టుడు నిన్ను ముట్టడానికి, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును హానోకుకు దేవుని భయం వచ్చేసింది. 300 ఏళ్ళు దేవునితో నడిచినాడు ఆయన. 300 ఏళ్ళు నడిచాడు అని అంటాను. హానోకు 365 ఏళ్ళు అంటే మెతుషెలకి ఎంత వయసు ఉంటుంది? 365లో 60 తీసేయండి, ఎంత లెక్కలేరావు మీకు. మొత్తం వయసు ఎంత? 365 కదన్నా. ఎన్నేళ్ళకి మెతుషెల పుట్టాడు అంటే ఇప్పుడు ఆయన 365 వచ్చాడు. కొడుకు ఎంత వయసు ఉండాలా? ఇప్పుడు నాకు 50 ఏళ్ళు అండి, నా కొడుకు 20 ఏళ్ళు. నాకు 30 ఏళ్ళకి పెళ్ళైంది, నా కొడుకు 20 ఏళ్ళకి కొడుకున్నాడు. అంటే ఇప్పుడు ఆనోకు 365 అంటే ఇంకా 65 ఏళ్ళు, ఈయన 300 ఏళ్ళు. జాగ్రత్త అండి. ఇట్లా ఆనోకు చాలామంది కొడుకులను కన్నాడు, బిడ్డలను కన్నాడు, అట్లా పోతా ఉన్నాడు. ఆనోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆయన బర్త్డే. అందరు చెప్పండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. చెప్పండి, ఆ రోజు ఆయన ఏంటి? బర్త్డే. ఆయన రోజు సువార్త పోయేవాడంట. చెప్పండి, ఎట్లా పోయేవాడు చూడండి, చదవండి. బైబిల్లో ఉంది. ఆయన సువార్తకు పోయింది బైబిల్లో ఉంది. చదవండి. యూదా పత్రిక హానోకు సువార్త చదవండి. మీరు సువార్తకు రారు కదా, సువార్త రాని చదివినా లాభంలే. సువార్తకు వచ్చేటోళ్ళు చదివితే దానికి ప్రయోజనం ఉంటుంది. చదవండి. యూదా పత్రిక 14:15 చదవండి. యూదా పత్రిక 14:15 స్టార్ట్. ఆదాము మొదలుకొని 7వ వాడిన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చి, భక్తిహీనులైన పాపులను గూర్చి, తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చేను. ఇక్కడ విషయం గమనించండి, అందరు చెప్పండి. ఆదాము మొదలుకొని హానోకు అను 7వ వాని వరకు. ఇప్పుడు మనం సువార్తకు పోతే నేను ఒక్కని పోతా, నా కొడుకు హైదరాబాద్, నేను ఈడ. నా కొడుకు ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సువార్తకే రాలే అంటే వాడు ఎక్కడ ఉన్నాడు, అక్కడ చదువుతున్నాడు. నేను ఒక్కనే పోతాను, ఊరే బ్యాగ్ వేసుకుని ఊగుకుంటూ పోతా. హానోకు సువార్తకు పోతే ఎట్లా పోతా తెలుసా? హానోకు వాళ్ళ తాత ఆదాము ఫస్ట్ లైన్లో ఉంటాడు. నెక్స్ట్ షేతు ఉంటాడు. 3 ఎనోష్ ఉంటాడు. 4 కెయినాన్ ఉంటాడు. 5 ఎరెద్ ఉంటాడు. తర్వాత మహలేలు ఉంటాడు. తర్వాత హానోకు ఉంటాడు. తర్వాత మెతూషెల కూడా ఉంటాడు. మెతూషెలకు కొడుకు అని పేరు లెమెకు, అతను కూడా ఉంటాడు. వీళ్ళందరూ బతికుండగానే హానోకు సువార్తకు పోయేవాడు. సువార్త పోయే జాగ్రత్త అండి. ఆ దినాల్లో కరపత్రికలు లేవు. జాగ్రత్త అండి ప్లీజ్, చాలా ఇంపార్టెంట్. ఇట్లా కొట్టాను కానీ కొడుతున్నా, ఇట్లా కొట్టానంటే చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఒకసారి ఇట్లా కొడతా ఉంటే ఒక ఆయన తిట్టాను, నన్ను ఏంది ఊరికే బల్ల కొడతావు అన్నాడు. ఇంకా అప్పటి నుంచి కొట్టడం మానేసిన. ఏదో చెప్పాలనుకుంటే, మీరు సువార్తకు పోతే మీరు ఒక్కరు ఊకుంటూ పోతారు. ఏం బుక్కులు ఉండవు, ఏముండవు, చక్కగా కూడా కొందరు చక్కగా వదిలేండి, మాట్లాడద్దు. సరే వచ్చేదే గగనం మనకు వచ్చిందే సువార్తకు పోతాం. మీరు సువార్తకు పోతే మైక్ కావాలా, కరెంటు కావాలా, పుస్తకాలు కావాలా. అప్పుడు మైక్ లేవు, కరెంట్ లేవు, సువార్త కరపత్రికలు, బైబిల్ కూడా లేదు. అయితే విచిత్రం ఏంటంటే 7 మంది ఇట్లా సువార్తకు పోతా ఉంటే లైన్గా సడన్గా పరిశుద్ధాత్మను కమ్ముకునేవాడు. చెప్పండి, పరిశుద్ధాత్మ వచ్చి ఇలా కమ్ముకునేవాడు. 7 మందిని కమ్ముకుంటేనే 7 మంది ప్రవచించేవారు. ఒకటేసారి 7 మంది ఒకే వాక్యం చెప్పేవాళ్ళు. 7 మంది ఏం చెప్పేవాళ్ళు? ఒకే వాక్యం. ఏ వాక్యము? భక్తిహీనులైన వారు వారి భక్తిహీనమైన క్రియలను బట్టి, భక్తిహీనముగా పలికిన భక్తిహీనమైన మాటలను బట్టి, విరోధముగా మాట్లాడిన కఠినమైన మాటలను గురించి మీకు
తీర్పు తీర్చుటకై ప్రభువు వేవేల పరిశుద్ధుల పరివారముతో. ఈ వాక్యం చెప్తా ఉంటే ప్రజలు ఆ దినాల్లో ఇదే సువార్త. ప్రభువు ఉన్నాడు. అప్పటికి యేసు ప్రభు పేరు తెలియదు వాళ్ళకి. చెప్పండి అమ్మా. యేసు అన్న మాట వాళ్ళకి, యెహోవా అన్న మాట కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళకి యెహోవా తెలీదు, యేసు తెలీదు, సర్వశక్తిమంతుడు అన్న మాట కూడా అది అబ్రాహాంకి వచ్చిన మాట. అబ్రాహాంకి సర్వశక్తిని బయలుపరుచుకున్నాడు, మోషేకి యెహోవాని బయలుపరుచుకున్నాడు, మనకు యేసుని బయలుపరుచుకున్నాడు. ఆదాము నుంచి హనోకు వరకు వాళ్ళకి దేవుని పేరు కూడా వాళ్ళకి ప్రభువు అంతే. వాళ్ళకి తెలిసిన ఒకటే పదం ఏంటి? ప్రభువు. అందుకే ఈరోజు నువ్వు ప్రభువా అని పిలిస్తే కూడా ఆయన పలుకుతాడు. ప్రభువు ఆయన. ఆ 7 మంది పోతా ఉంటే వాళ్ళు సెంటర్కి వెళ్ళి మనుషులంతా ఒకే చోటు ఉండేవాళ్ళు. చెప్పండి, అప్పుడు మనుషులంతా ఒకే చోటు. ఆయన వస్తూనే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ కమ్ముకునేవాడు. వాళ్ళు ప్రవచించేవాళ్ళు, తీర్పును గురించి ప్రకటించేవాళ్ళు. మళ్ళా ఆత్మ వెళ్ళిపోతానే మళ్ళీ మామూలుగా అయిపోవాలి. నిద్రపోతానమ్మా. ఆ దినాల్లో వాళ్ళు చెప్పిన సువార్త పరిచర్య క్రమం అది. చెప్పండి, సువార్త పరిచర్య యొక్క క్రమం. అలా చెప్పుకుంటూ ప్రతి దినము సువార్త. చెప్పండి, అట్లా 300 ఏళ్ళు ప్లస్ 65, 365. ఇక్కడ పాయింట్ ఉంది, 365 అని. 365 అంటే అర్థం ఏంటి? అబ్బా భలే చెప్పారు. ఇంకా ఒక ఆన్సర్ ఏంటి? 365 అంటే ఎంతనా సంవత్సరం. ఇంకా దానికి అర్థం ఇంకా చెప్పండి. ఇది ఒక ఐఏఎస్ క్వశ్చన్. నేను చెప్తానండి, అందరు చెప్పండి. భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలమే సంవత్సరం. మీకు అర్థమైందో లేదో? ఇది భూమి అనుకోండి, నేను సూర్యుని ఇది సూర్యుడు, నేను భూమి. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందా? సూర్యుని చుట్టూ ఇది సూర్యుడు, నేను భూమి. నేను తిరుగుతా ఉన్నాను, ఇట్లా తిరుగుతా అలా రౌండ్ వేస్తే దాన్ని ఏమంటారు? సంవత్సరం. దీంట్లో ఆత్మీయ సత్యం ఉంది. ఈ సంవత్సరం ఒక అక్క వచ్చింది దగ్గరికి, అన్న నా వాగ్దానం చదివి అర్థం చెప్పాను అడుగుతారు కదా. నేను అన్నాను, ఏం వాగ్దానం? అందరు పలకండి, మీకు నీతి సూర్యుడు ఉదయించుని వచ్చింది. నేను అన్నాను, అక్క నువ్వు సంవత్సరం అంతా సూర్యుని చుట్టూ తిరగలక్కో అన్నా. ఇది ఎట్లా అన్నా అనింది. చెప్తాను రేపు ఆదివారం అని చెప్పి అక్క కోసమే చెప్తాను ఈ మెసేజ్. అందరు తీయండి బైబిల్ తీయండి. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు నిద్రపోయేటోళ్ళు చదవాలా? చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. అందరు చదువు. చాలా మంచి వాక్యం చూపిస్తున్నా. 12వ వచనం స్టార్ట్. 12 అందరు చదవండి, చాలా బాగుంటుంది వాక్యం. ఎస్తేరు 2:12. 6 మాసములు గోపరస తైలంతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరివేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు 12 మాసములైన తర్వాత రాజైన అహశ్వరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చునప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరిన వారు పరిమళ క్రియలు చేయు కాలము. అందరు గమనించండి. ఒకానొక రాజు ఉన్నాడు, ఆయన పేరు అహశ్వరోషు. ఏం పేరు? ఆయన పెళ్లి చేసుకొని మోజుపడ్డాడు, సోకుపడ్డాడు. మీకు అర్థమైందో లేదు? పెళ్లి చేసుకోవాలంటే రాజుగారు కదా, రాజుగారు పెళ్లి చేసుకుంటారహో, ఏ చిన్నదైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు హో అని ప్రకటన వచ్చింది. ప్రపంచ దేశములన్నిటి నుంచి చెలికెత్తలు అమ్మాయిలు వచ్చారు, చాలా అందమైన అమ్మాయిలు. అందరూ మిస్ యూనివర్స్లే. అందరు చెప్పండి, మిస్ ఇండియాలు కాదు, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ అందరూ వచ్చేసారు లోపలికి. అందరు కన్యకలే. వాళ్ళ మీద ఒక నపుంసకుడు కావాలన్నాడు. ఎవరు? ఆయన పేరు హేగే, నపుంసకుడు. ఈ నపుంసకుడు వాళ్ళ దగ్గరికి వచ్చేవాడు. అమ్మాయి నువ్వు ఏ దేశం అమ్మాయి? నాది చైనా అనింది. ఏమనింది? చింగ్చాంగ్. ఏం పేరు? చింగ్చాంగ్ చచో. నీ పేరేమో? నా పేరు చింగ్చాంగ్ చచో అనింది. అమ్మాయి రాజుగారికి ఈ వస్త్రం అంటే ఇష్టము, ఈ పరిమళ శ్రీ అంటే ఇష్టము, రాజుగారికి ఈ భోజనం తినే అమ్మాయి అంటే ఇష్టం అంటే నాకు అని తెలిసిపోయా. నాకు పాములు అంటేనే ఇష్టం, నాకు తేళ్ళు అంటేనే ఇష్టం. పో చైనా నూడిల్స్ తెలుసా నీకు తెలియదు పో అనింది. ఇట్లా ఇంకొక అమ్మాయి దగ్గర పెడి, మిస్ ఇండియా. ఆమె ఎవరు? ఆ అమ్మాయి రాజుగారికి ఇది ఇష్టం అది ఇష్టం అంటే పోవయ్యా నేనేందనుకున్నావు అని చెప్పి ఆమెనింది. అట్లా అందరూ తృణీకరించారు ఎవరిని? హేగేను. ఒకే ఒక అమ్మాయి ఎస్తేరు మౌనంగా చాటున కూర్చోనింది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. చూసి వెళ్ళి అమ్మాయి అన్నాడు, సార్ చెప్పండి సార్, రాజుగారికి ఈ వస్త్రాలు ఇష్టం, ఈ రంగులు ఇష్టం,
రాజుకి ఈ రంగు అంటే ఇష్టం, రాజుకి పరిమళ వాసన అంటే ఇష్టం, రాజుకి భోజనం అంటే. సరే అయ్యా, ఆ రోజు నుంచి 365 రోజులు ఆయన మాట జవదాట్లేదంట. రోజు సాయంత్రం అయితేనే రాజుగారి దగ్గరికి హేగే వచ్చేవాడు. ఏం హేగే, ఎవరన్నా అమ్మాయి లోబడే అమ్మాయి ఉందా రాజా? అన్ని నెత్తి నొప్పులు అమ్మాయిలు వచ్చారు. అందరూ 24 గంటలు అద్దం దగ్గర ఉంటారు, ఐబ్రో చేసుకుంటారు, అది చేసుకుంటారు, ఫేస్ వాష్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఇంకా ఇదే గార్నియర్ అంటారు. ఓ తలకాయ నొప్పి రాజా, వాళ్ళ కథలు చెప్పలేను నేను. అయితే అంతే డిసప్పాయింటేనా? బాధపడదు రాజా. ఒక అమ్మాయి ఉంది ఎస్తేర్. ఏమి అమ్మాయి రాజా, వచ్చిన రోజు నుంచి ఈ క్షణం వరకు నా మాట జవదాటలేదనుకో. అమ్మాయి ఎట్లుంటుంది? అబ్బా రాజా, నువ్వేం నువ్వు చేసుకుంటే ఆ అమ్మాయిని తప్ప ఇంకే అమ్మాయిని నువ్వు చేసుకోవడానికి వీలు, చేసుకున్నావో క్షౌరం అయిపోతావు. వేరే అమ్మాయిని, చైనా అమ్మాయి. ఈ అమ్మాయి నీకు సూటబుల్ రాజు అంటే ఇంకా రాజుకి యాంగ్జైటీ పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయిని పెళ్ళి. అయితే చేసుకోకముందు వాళ్ళకు పరీక్ష. అందరు చెప్పండి, 6 నెలలు సుగంధ ఏమండి 6 నెలలు వెయిట్ సుగంధ వర్గములతోనూ 6 నెలలు పరిమళ క్రియలతోనూ స్నానం చేయించాలంట. 6 నెలలు సుగంధ ద్రవ్యాలు, 6 నెలలు పరిమళ. ఇదేమిటో మనకు తెలవదా? 12 నెలలు స్నానం అంట. ఏం స్నానం అక్క? రాజు ముందుకి పోవడానికి ఆ కన్యకి ఎన్ని నెలలు స్నానం చేయాల? 12 నెలలు స్నానం చేసింది. స్నానం చేసి 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 గమ్మ 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 వాసన ఆమెను సిద్ధపరిచాడు. రూపం ఉంది, విధేయత ఉంది, పరిమళం ఉంది, అన్నీ ఉన్నాయి ఈయన దగ్గర, చక్కదనం ఉంది. ఆమె వచ్చింది, అందరూ నిలబడ్డారు, ఈమె నిలబడింది. ఈమె దండ తీసుకొని పోతా ఉంది. అందరూ పక్కన హేగే ఉన్నాడు. ఆ దినాల్లో వాట్సాప్లు, సెల్ ఫోన్లు లేవు కదా, ఫోటోలు లేవు కదా. పక్కనే హేగే వస్తాడు. హేగే ఒక్కొక్క రాజుగారు ఇట్లా పోతా ఉంటే పక్కన హేగే ఈమెనా అన్నాడు. కాదు రాజు, చైనాది. ఈమెనంటే అయ్యో ఇండియాది, ఇది అసలు తలకాయ రోకలు తెచ్చుకున్నట్లే నువ్వు, వద్దు పక్కన అది శ్రీలంకది రాజా, వద్దు రాజా. అందరిని తప్పించి కెనడాది వద్దు ప్రభా. ఇంకా అందరిని తప్పించి ఒక అమ్మాయి దగ్గర ఆగాడు. ఈ అమ్మాయి వేస్తే ఆమెను చూడగానే రాజుకు, అందరు పలకండి, దయా దాక్షిణ్యములు కలిగినాయి. ఆమెను చూడగానే అతను అలంకరించాడు. ఆమె కొరకు పక్కన కిరీటం వస్తానే ఉంది. చెప్పండి, రాయడం వస్తానే ఉంది కిరీటం. వాడు పల్లెములు, బంగారు పల్లెములు పెట్టుకొని కిరీటం తీసుకొని వస్తాడు. దాని మీద ముసుగేయబడింది. ఆ కిరీటం వస్తానే ఉంది. రాజు ఆగాడు, అది ఆగింది. చెప్పండి, రాజు కన్నా ముందు హేగే ఆగాడు. చెప్పండి, అందరూ చెప్పండి. హేగే ఆగాడు, పలకరజుడు. హేగే ఆగాడు, కిరీటం ఆగింది, రాజు ఆగాడు. మూడు చెప్పండి, రాజు ఆగాడు. ముగ్గురు ఆగినారు. ఆగుతానే హేగే చూపించగానే ఆ ముసుగు వేసుకున్న ఎస్తేరు రాజు దగ్గరికి వచ్చాడు. ఆ ముసుగు తీశాడు, కిరీటం తీసుకొని ఆమె తల మీద పెట్టాడు. వెంటనే జయధ్వనులు, మహారాణి అయిన ఎస్తేరు మహారాణికి జయహో. ఇది జరిగిన పెళ్ళి, మధ్యాకాశంలో జరగబోయే పెళ్ళి. ఆ పెళ్లిలో ఏమి జరగబోతుందంటే, ఆ పరిమళ క్రియలు, ఆ సుగంధ వర్గల స్నానములు ఆ సంపూర్ణము కావాలంట. ఏం కావాలంట? ఈరోజు జరుగుతోంది ఏంటంటే, మీకు స్నానం, ఉదక స్నానం, వాక్యమను ఉదక స్నానం. ఈ వాక్య స్నానంతో మీరు కడుక్కోవాల. వారమంతా మురికై వచ్చారు. ఇక్కడ ఏం రాయబడిందంటే 6 నెలలు ఎంతనా? 12 నెలలు అంటే అర్థం ఏంటి? సంవత్సరం అంటే అర్థం ఏంటి? 365 అంటే అర్థం ఏంటి? సూర్యుని చుట్టూ తిరుగుటకు భూమికి పట్టు కాలం. సూర్యుని చుట్టూ తిరగడానికి ముందు ఇంకొకటి చెప్తా. ఇంకో వచనం చదువుదామా? కీర్తనలు 26వ కీర్తన, 26వ కీర్తన తీశారా? 26వ కీర్తన చదవండి. 26వ కీర్తన అందరు చదువుకుందాం. 6వ వచనం, నిర్దోషినని నా చేతులు కడుగుకుందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం. అందరు చెప్పండి, నీ బలిపీఠము చుట్టూ. ప్రదక్షిణం అంటే ఏందమ్మా? చిన్నప్పుడు చూసా, ఇప్పుడు నేను చేయట్లేదండి. నవగ్రహాల చుట్టూ ఏం చేస్తారు? రావి చెట్టు, యాప చెట్టు చుట్టూ ఏం చేస్తారు? కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టూ వాళ్ళే తిరుగుతారు. చూడలేదు ఎప్పుడు మీరు?
అది కూడా తిరుగుతారు. ఇంకొందరు ఏం చేస్తా అమ్మా నాన్న చుట్టూ తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు. నేను చూశాను. వాళ్ళ అమ్మ నాన్న కన్నా దైవం లేదని అమ్మ చుట్టూ నాన్న చుట్టూ తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు. ఇది కాదు తిరగాల్సింది, బలిపీఠం. ఏంటా బలిపీఠం? నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు. ఆ సిలువే బలిపీఠం, ఆ క్రీస్తే బలిపీఠం. ఆయన చుట్టూ నువ్వేం చేయాలా? ప్రదక్షిణం. రోజు నీవు సరి చేసుకొని ఆయన వైపు చూస్తూ ఆయన చుట్టూ తిరగాలి. ప్రభువాని ఎక్కడ దానికి ముందు ఏం చేయాలంటే చేతులు కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలా? నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేసే. ముందు చేతులు కడుక్కొని తర్వాత చేతులు మురికి అవుతాయి. చేతులు ఏం చూపిస్తాయి అంటే మురికి అవుతాయి. స్నానం చేసిన ప్రతిసారి కాలు మన ముఖం కడుక్కుంటామా, చేతులు కడుక్కుంటామా? చేతులు కడుక్కుంటే చాలు. ప్రభు దగ్గరకు వచ్చాము. ఆ హానోకు 365 ఏండ్లు దేవునితో నడిచాడు. ప్రభు ఈ మాటలు దీవించి, ఇంకా సబ్జెక్ట్ ఉంది, టైం అయిపోయింది, ముగిస్తున్నాను. వాళ్ళ దగ్గరకు వచ్చాము, పరీక్షించుకుందాం. ప్రభా మరి మీకు కొన్ని విషయాలు చెప్పిన. ప్రతిష్టత చెప్పండి, ముగిస్తున్నా. ప్రతిష్టత 65 ఏండ్లు పాపంతో నడిచాడు, 300 ఏండ్లు దేవుడు. మొత్తం ఎంత? 60. ఆయన సువార్తకి ఎట్లా వెళ్ళేవాడు? 7గురితో కలిసి వెళ్ళాడు. ఆయన సువార్త బలిదానం ఏమొస్తుంది ఆయన మీదికి? ఆత్మదేవుడు దిగొచ్చేవాడు, ప్రవచించేవాళ్ళు. కానీ మన జీవితంలో ఈ అనుభవం ఉండాలి. మన సువార్త అనుభవం ఉండాలి, దేవునితో నడిచే అనుభవం ఉండాలి, ప్రతిష్ఠిత అనుభవం ఉండాలా? చెప్పండి, ఏమనుభవమా? ప్రతిష్ఠిత. నేను దేవుని భాగం దేవునికి ఇచ్చే అనుభవం ఉండాలా? మహోన్నతుని తీర్మానానికి లోబడే మనస్సు ఉండాలా? ఆయన ఆజ్ఞను వ్యతిరేకించే చెడుతనం మన దగ్గర ఉండకూడదు. అప్పుడు మనకు కృప ఉంటుంది. ఏముంటుంది? కృప ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి.